మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కాంచన అయితే నా కొడుకు క్యాంప్ పని మీద 15 రోజులు ఊర్లో ఉండనని చెప్పాడు. అందుకే నేను నా పుట్టింట్లో ఉందామని వచ్చాను. అలాగే నా కోడల్ని కూడా తీసుకొచ్చాను అని అనగానే పారిజాతం జ్యోత్స్న అయితే షాక్ అయిపోతారు. ఇక శివనారాయణ దశరథ కాంచన మాత్రం చాలా సంతోషపడతారు. ఇక జ్యోత్స్న అయితే అత్త నువ్వేం మాట్లాడుతున్నావో అర్థం అవుతుందా నీకు? నేను తెలుగులోనే చెప్పానే, అర్థం కాలేదా నీకు? ఏనన్నా నీకు అర్థమైందా? నాకెందుకు అర్థం కాలేదమ్మా? ఈ తండ్రి నువ్వు ఇంటికి వచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాడు. అన్నయ్య మరి నువ్వు? నాకు కూడా అర్థమైంది కాంచన, నేను కూడా చాలా సంతోషపడుతున్నాను. ఇక మీ వదిన సంగతి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. మీ అందరికంటే నేనే ఎక్కువ ఆనందపడుతున్నాను. మళ్ళీ మా వదిన మన ఇంట్లో 15 రోజులు ఉండబోతుంది కాబట్టి అని సుమిత్ర అంటుంది. ఒక్కసారిగా అక్కడ ఉన్న జ్యోత్స్న అయితే కానీ నాకు మాత్రం నచ్చట్లేదు అని చెప్పేసి అంటుంది. అలా అనగానే శివనారాయణ జ్యోత్స్న అని అంటాడు. ఆపండి తాత, మీ అందరూ కలిసి కావాలని ఎమోషనల్ డ్రామాని ప్లే చేస్తున్నారు. దీనంతటికీ కర్త కర్మ క్రియ ఎవరో నాకు బాగా తెలుసు. ఇదంతా బావా నీ ప్లానే కదా? దీపని నీకు 15 రోజులు దూరం చేశారని కావాలని అత్తని దీపని ఇక్కడికి తీసుకొచ్చి నువ్వు కొత్త ప్లాన్ స్టార్ట్ చేస్తున్నావు. నాకు బాగా తెలుసు. దీపా నాతో డైరెక్ట్గా గెలవలేక ఇలా అడ్డదారిలో వచ్చి నువ్వు గెలవాలని ట్రై చేస్తున్నావు కదా? నాకు బాగా తెలుసు నీ గురించి, నీ బుద్ధే అంతా అని వెనకాలనే నోర్బోయ్ ఎవరి బుద్ధి గురించి మాట్లాడుతున్నావే అని కాంచన అంటుంది. దాంతో జ్యోత్స్న అత్త ఏంటి అత్త, నిన్న నువ్వు మా ఇంటికి వచ్చి ఎన్ని మాటలు మాట్లాడావు మర్చిపోయాను అనుకుంటున్నావా? నా కోడలు గనక అడ్డదారిలో తొక్కితే ఇప్పుడు కాదు, మా ఆయన సీఈఓ అవ్వకముందే ఫస్ట్ నా కోడలే సీఈఓ అయ్యేది. మర్చిపోయినట్టున్నావు అని అనగానే జరిగిన విషయాన్ని గుర్తు తెచ్చుకుంటుంది. అప్పుడు దీపని సీఈఓ చేయడానికి అందరూ కూడా ఆమోదిస్తారు కదా. కానీ దీప నాకు ఏ పదవి వద్దు, మా బావ ఉంటే నాకు చాలు అని అంటుంది కదా. ఆ మాటల్ని గుర్తు తెచ్చుకుంటుంది. ఇక సుమిత్ర కరెక్ట్గా చెప్పావు వదినా, దీప సీఈఓ అవ్వాలంటే ఎప్పుడూ అయ్యేది. కానీ దీప ఆ అవకాశాన్ని వద్దనుకుంది. అది కూడా తన భర్తని గౌరవించని స్థానం తనకు వద్దు అనుకుంది అని వెనకాలని కరెక్ట్గా చెప్పావు మమ్మీ, నిజమే. మరి అప్పుడు వద్దనుకున్న దీప ఇప్పుడెందుకు సీఈఓ అవడానికి ముందుకొస్తుంది? ఎందుకు అంత ట్రై చేస్తుంది? అంటే స్వార్థంతోనేగా. అప్పుడు భర్త మీద ఉన్న మర్యాద ఇప్పుడు దీపకి భర్త మీద లేదా? చెప్పండి అని వెనకాలనే ఇక కార్తీక్ చూడు జ్యోత్స్న, దానికి సమాధానం నేను చెప్తాను. చూడండి పెద్ద మేడం, దీప ఇప్పుడు సీఈఓగా నిలబడకపోతే కంపెనీ దివాలా తీసే పరిస్థితికి వస్తుంది. ఒకప్పుడు మీరు చేసిన కుట్రలు కుతంత్రాలు అందరికీ తెలుసు. అవి మళ్ళీ జరగకూడదని, అలాగే పనిచేసే వాళ్ళందరూ రోడ్డు మీదకి రాకూడదని దీప ఈ నిర్ణయం తీసుకుంది. అది కూడా తన భర్త ఆమోదం ద్వారానే. నాకు తెలుసు బాబా, నువ్వు ఇలాగే దీపని సపోర్ట్ చేస్తూ నన్ను తక్కువ చేసి మాట్లాడతావని నాకు బాగా తెలుసు అని వెనకాలనే పారిజాతం ఇప్పుడైనా ఇవన్నీ ఎందుకు, పనికిరాని విషయాలు. అయినా జ్యోత్స్న తప్పు చేసినట్టు సాక్ష్యం ఏమీ లేదు కదా అని వెనకాలనే సాక్ష్యం లేదని నీతో ఎవరు చెప్పారు పారు అని కార్తీక్ అంటాడు. దాంతో ఒక్కసారిగా దశరథ అవును పిన్ని, జ్యోత్స్న వల్ల కంపెనీ నష్టాల్లోకి వెళ్ళింది అన్నదానికి సాక్ష్యం లేదని నీతో ఎవరు చెప్పారు పిన్ని అని అంటే ఒక్కసారిగా పారిజాతం నేనే నా మనవరాల్ని అడ్డంగా ఇరికించేసినట్టున్నాను, వీళ్ళేంటిలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక జ్యోత్స్న డాడీ మీరేం మాట్లాడుతున్నారు? బావ మళ్ళీ ఏదో ప్లాన్ చేసినట్టున్నాడుగా. చూడు జ్యోత్స్న, నువ్వు కంపెనీ విషయంలో ఏం ఫ్రాడ్ చేశావో, ఏ లెక్కలు తప్పులు రాశావో ఇక్కడున్న అందరికీ తెలుసు అని వెనకాలనే ఒక్కసారిగా జ్యోత్స్న షాక్ అయిపోతుంది. ఇక శివనారాయణ చూడు, నువ్వు చేసిన తప్పులన్నిటికీ సంబంధించిన అన్ని సాక్ష్యాలు శ్రీధర్ నాకు ఇచ్చాడు. ఆ ఫైల్ చూశాకే దీపని సీఈఓ చేయడం కరెక్ట్ అని కార్తీక్ నాతో చెప్పాడు. అందుకే నేను ఆ డెసిషన్కి కూడా అంగీకరించాను. ఇప్పుడు విషయం వచ్చింది కాబట్టి దాని గురించి మాట్లాడుతున్నాను అని వెనకాలనే ఇక జ్యోత్స్న బాగుంది తాత, చాలా బాగుంది బావా, నీ తెలివికి హ్యాట్స్ ఆఫ్. ఫస్ట్ మా డాడీని నీ వైపు తిప్పుకున్నావు, ఆస్తి మొత్తాన్ని నీకు నీ కుటుంబానికి వచ్చేలా రాయించుకున్నావు. ఇప్పుడు నీ భార్యని సీఈఓ చేయడానికి మా తాతని అడ్డు పెట్టుకొని పెద్ద ప్లానే చేస్తున్నావు అని వెనకాలనే ఇక కాంచన నోరు ముయ్యవే, అందితే జుట్టు అందకపోతే కాళ్ళు. నీ గురించి నాకు బాగా తెలుసు. నిన్న ఇంటికొచ్చి ఎంత వెరవేగో, ఇప్పుడు నేను ఇంటికొచ్చి ఇక్కడ ఉంటాననేసరికి నీ మొహం మాడిపోయిందే.
ఏంటే నీకొక న్యాయం, నా కోడలకు న్యాయమా? నీ తండ్రి అలాగే నీ తాత, ఇక నా కొడుకు కార్తీక్ నీకు డ్రైవరు, వీళ్ళందరూ నీ దగ్గర ఉంటే మరి నీ సీఈఓ గెలవడానికి నీకే ఎక్కువ అవకాశం ఉంటుంది కదే. కానీ నా కోడలు మీద మాత్రం ఏడుస్తూ ఉంటావు అత్త. అయినా నీతో ఒక విషయం మాట్లాడాలత్తా. నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి నీ పుట్టిల్లు నీకు గుర్తుకు రాలేదు. ఇప్పుడు ఇంత సడన్గా నీకెందుకు గుర్తొచ్చింది? నాకు బాగా తెలుసు. నీ కాపురం నువ్వు చక్కగా దిద్దుకుని ఉంటే ఈరోజు నువ్వు మామయ్యతో కలిసి ఉండేదానివి. బావ నీ పక్కన లేకపోయినా భర్తతో ఉండేదానివి. భర్త లేదు కదా, అందుకే ఎవరో ఒకళ్ళ దగ్గర నువ్వు ఉండాల్సిందే కదా. అయినా భర్తని దారిలో పెట్టుకోలేని నువ్వు నాతో మాట్లాడుతున్నావా అత్త అని వెనకాలనే ఒక్కసారిగా దీప జ్యోత్స్న చెంప పగల కొడుతుంది. ఇక అది చూసి అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక జ్యోత్స్న దీప అని వెనకాలనే నోర్బై. ఇక్కడ ఉన్న వాళ్ళెవరూ కూడా అత్త గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఎందుకో మౌనంగా ఉన్నారో నాకు తెలీదు. కానీ నా అత్త కోసం నువ్వేదైనా మాట్లాడితే తప్పుగా అక్కడ తన కోడలు ఉందన్న విషయాన్ని గుర్తుపెట్టుకో అని వెనకాలనే ఒక్కసారిగా జ్యోత్స్న మమ్మీ నోరు ముయ్యవే. దీప చేయాల్సిన పని మేం చేయాలి. ఇంటి ఆడపడుచుని నీ మేనత్తని ఇలాగా మాట్లాడేది నువ్వు. అది కాదు మమ్మీ. జ్యోత్స్న ఇంక ఏమీ మాట్లాడద్దు. ముందు వదినకి క్షమాపణ చెప్పు. వదిన కాళ్ళు పట్టుకొని సారీ చెప్పు అని వెనకాలనే దశరథ కూడా అవును కాంచనకి నువ్వు క్షమాపణ చెప్పాల్సింది అని వెనకాలనే దీన్ని క్షమాపణ ఎందుకు అడుగుతున్నారన్నయ్య? దీని బుద్ధే అంతా ఎప్పుడు వంకరే. ఇది ఎప్పుడు కూడా మనుషుల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తుంది తప్ప మనుషులు సంతోషంగా ఉంటే చూసి తట్టుకోలేదు. ఇది నాకేమీ క్షమాపణ చెప్పాల్సిన అవసరమే లేదు. దీపా, ఆఫీస్కి టైం అవుతున్నట్టుంది. నీ పనులు నువ్వు చూసుకోవాలి కదా, ముందు నువ్వు బయలుదేరు అని వెనకాలనే అత్తయ్య నన్ను ఆశీర్వదించండి. నా ఆశీర్వాదం నీకెప్పుడూ ఉంటుంది. తప్పకుండా నువ్వే సీఈఓ అవుతావు. అంతకన్నా ముందు మా నాన్న ఆశీర్వాదం, అలాగే మా పిన్ని, ఇంకా మా అన్నయ్య వదిన ఆశీర్వాదం కూడా తీసుకో అని వెనకాలనే ఇక దీప శివనారాయణ ఆశీర్వాదం తీసుకుంటుంది. అలాగే పారిజాతం కూడా గబగబా అక్కడికి వెళ్ళి దీప మీద అక్షింతలు వేస్తూ దీపా నువ్వు అనుకున్నది నెరవేరాలి అని అంటుంది. దాంతో జ్యోత్స్న కోపంగా చూస్తుంది. ఇంతలోకి దీప సుమిత్ర అలాగే దశరథ దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకుంటుంది. అమ్మ దీప ఖచ్చితంగా నువ్వు గెలవాలి అని చెప్పేసి దశరథ ఆశీర్వదిస్తాడు. ఇక అక్కడ ఉన్న జ్యోత్స్న అయితే కోపంగా నాకు తెలుసు మీ అందరి సపోర్టు దీపకే ఉంటుందని, కానీ మా మమ్మీ సపోర్ట్ నాకుంటుంది. ఆ విషయం నాకు బాగా తెలుసు. మమ్మీ నన్ను బ్లెస్ చేయి. చూడు జ్యోత్స్న, నువ్వు నిజాయితీగా నువ్వేం చేయాలో చెయ్యి. విజయం తప్పకుండా నీ దగ్గరికి వస్తుంది అని వెనకాలనే ఇక జ్యోత్స్న బావా కారు స్టార్ట్ చెయ్యి. సరే పెద్ద మేడం అని చెప్పేసి వెనకాలనే ఇక దశరథ అమ్మ దీప నేను నా కారులో నిన్ను తీసుకెళ్తాను, నాతో పాటు రా అమ్మ. నాన్న బయలుదేరదాం పదండి అని చెప్పేసి ఇక వాళ్ళు కూడా బయలుదేరతారు. ఇక ఇంతలోకి జ్యోత్స్న అయితే దీపా అందరి ముందు నన్ను చంపదెబ్బ కొడతావా? చూడు ఈరోజు ఆఫీస్లో నీకు ఎంత అవమానం జరుగుతుందో అని చెప్పేసి జ్యోత్స్న మనసులో అనుకుంటుంది. ఇక అందరూ కూడా కారులో అయితే ఆఫీస్కి బయలుదేరతారు. ఇంతలోకి జ్యోత్స్న పురమాయించిన ఒక అతను మాత్రం అక్కడ ఆఫీస్లో ఉంటాడు. గుర్తుంది కదా, ఈరోజు జ్యోత్స్న మేడం ఆఫీస్కి రాగానే అందరూ కూడా జ్యోత్స్న మేడంకి బొకే ఇస్తూ జ్యోత్స్న మేడంని విష్ చేయండి సరేనా అని వెనకాలనే సరే సార్ అని చెప్పేసి అంటారు. ఇక జ్యోత్స్న ఆఫీస్ దగ్గరికి వస్తుంది. అలాగే దీప కూడా ఆఫీస్ దగ్గరికి వస్తుంది. ఇక జ్యోత్స్న అలాగే దీప నడుచుకుంటూ ఆఫీస్లోకి వస్తారు. రాగానే ఇక్కడున్న ఎంప్లాయీస్ అందరూ కూడా జ్యోత్స్నని కంగ్రాట్స్ మేడం, ఈరోజు మాకు కొత్తగా సీఈఓ వస్తున్నారంటే ఎవరు అనుకున్నాం, కానీ మీరని తెలిసి మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. మీరు కొత్తగా సీఈఓ అయినందుకు కంగ్రాట్స్ మేడం అంటూ జ్యోత్స్నని అందరూ కూడా విష్ చేస్తూ ఉంటారు. ఇక అక్కడే ఉన్న దీపని చూస్తూ జ్యోత్స్న నవ్వుకుంటూ చూసావా దీప నీ లెవెల్ ఏంటో అని వెనకాలనే అక్కడే ఉన్న జ్యోత్స్న మనిషి అయితే మేడం ఈమె ఎవరు? మీ అసిస్టెంటే మేడం? అప్పుడే సీఈఓగా మీరు అసిస్టెంట్ని కూడా పెట్టుకున్నారా, లేదంటే మీ పని మనిషా అని వెనకాలనే ఒక్కసారిగా కార్తీక్కి దశరథ శివనారాయణకి చాలా కోపం వస్తుంది. ఇక శివనారాయణ మాట్లాడబోతూ ఉంటే అక్కడే ఉన్న మేనేజర్ అయితే పరుగు పరుగున అక్కడికి వస్తాడు. ఇక వచ్చి దీప మేడం మీకు కంగ్రాట్స్ మేడం అని వెనకాలనే అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా అలా చూస్తూ ఉంటారు. ఇక జ్యోత్స్న అయితే వీడేంటి షో చేస్తున్నాడు అని అనుకుంటూ ఉంటే మేడం మీరు మా కొత్తగా వచ్చిన సీఈఓకి
సీఈఓ అని మా అందరికీ తెలుసు మేడం, మీకు మా తరపున ఈ గిఫ్ట్ అని వెనకాలనే ఇక దీప గిఫ్ట్ తీసుకుంటుంది. చూడండి, నేను ఈ బహుమతుల కోసం ఆశపడను, ఎలా అయినా సరే కంపెనీని ముందు స్థానంలోకి తీసుకురావాలి, నా ముందున్న లక్ష్యం అది అని వెనకాలనే జోష్నకి తల దించుకున్నట్టుంటుంది. ఇక దశరథ, చూడు జోష్న, మనిషి గుర్తింపు అనేది ఎదురు వ్యక్తులు మనల్ని పొగడతలో ఉండదు, వాళ్ళు మనల్ని గుర్తు పెట్టుకునేదాగా చేయాలి మనం, అంతేగాని ఇలాంటివి కాదు. ముందు ఆఫీస్లో మీటింగ్కి వెళ్ళాలి, పదండి అని వెనకాలనే ఇక కార్తీక్, పెద్ద మేడం నాకు బాగా తెలుసు, వాడికి ఎంత ఇచ్చావు, అంత భజన చేస్తున్నాడు నీకు. బావా, నేను ఏమీ ఇవ్వలేదు, ఇవ్వకుండానే అంత షో చేశాడా, ఇస్తే ఇంకెంత ఓవర్ చేసేవాడు, అడ్డంగా దొరికిపోయాడులే పెద్ద మేడం అని అంటాడు. ఇక జ్యోత్స్న కోపంగా అక్కడి నుంచి లోపలికైతే వస్తుంది. ఇక అక్కడున్న బోర్డు మెంబర్స్ అందరూ కూడా కుర్చీలో కూర్చుంటారు. ఇక శివనారాయణ, చూడండి, నేను చెప్పినట్టుగానే జోష్నకి దీపకి టెస్ట్ పెడుతున్నాను, ఆ పోటీ ఏంటో నిన్న మీకు నేను చెప్పాను, అయితే అది వేటికి సంబంధించిన రెస్టారెంట్లా అన్న విషయాన్ని ఈరోజు నేను చెప్తాను అని చెప్పేసి ఇక మేనేజర్ దీపని అలాగే జ్యోత్స్నని సీఈఓగా మనం తీసుకుంటున్నందుకు సంబంధించిన ఫైల్స్ రెడీ చేసావా, అన్ని పేపర్లు రెడీ చేశాను సార్, ఇదిగోండి అని వెనకాలనే జ్యోత్స్న, దీప, ఈ ఫైళ్ళ మీద మీరు సంతకం చేయండి, ఈ రోజు నుంచి ఈ కంపెనీకి మీ ఇద్దరే సీఈఓలు, అలాగే మీకు మీ ఇద్దరికి ఏ రెస్టారెంట్లో బాధ్యత అప్పగిస్తానన్నా కూడా దానికి సంబంధించిన ఫైల్ కూడా అందులో ఉంది, ఆ ఫైల్ని చెక్ చేసి మీరు ఏ రెస్టారెంట్ని ఎలా ముందు స్థానంలోకి తీసుకురావాలా అన్నది ఆలోచించి నిర్ణయం తీసుకోండి, ఇక మా పని అయిపోయింది, ఇక మీ పనిని మీరు మొదలు పెట్టండి అని వెనకాలే ఇక దీప అయితే ఆ ఫైల్ని చూస్తూ ఉంటుంది. ఇంతలోకి కార్తీక్, దీప, ఈ ఫైల్లో ఉన్నవన్నీ నీకు అర్థం అవ్వాలని అన్నీ కూడా తెలుగులోనే ప్రింట్ చేయించాను అని వెనకాలనే సరే బావా అని అంటుంది. దాంతో అక్కడున్న జ్యోత్స్న, బావా, ఆల్రెడీ నీకు చెప్పాను, దీపకి నువ్వు ఎటువంటి హెల్ప్ చేయకూడదని. చూడండి పెద్ద మేడం, నేనేమీ హెల్ప్ చేయట్లేదు, బోర్డు మెంబర్గా నేను దీప చదువుకోలేదు కాబట్టి తనకి తగ్గట్టుగా దాన్ని ప్రిపేర్ చేయించాను, నాకు తెలుసు బావా, చదువు లేని వాళ్ళకి ఎందుకు సీఈఓ ఇవ్వాలనుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు అని వెనకాలనే జ్యోత్స్న, కొన్నిసార్లు చదివే కాదు, మనిషి తెలివితేటలు కూడా ఆ సంస్థని ముందుకు తీసుకెళ్తాయి, దానికి ఎగ్జాంపుల్ మీ తాతయ్య అని వెనకాలనే ఇక శివనారాయణ, చూడు జ్యోత్స్న, ఒక మనిషిని తక్కువ చేసేటప్పుడు ఆ మనిషి యొక్క టాలెంట్ గురించి ఆలోచించాలి అని చెప్పేసి అంటాడు. ఇక జ్యోత్స్న అయితే, నాకు తెలుసు, ఎప్పుడు చూసినా మీరు దీన్నే వెనకేసుకొస్తారు అని చెప్పేసి ఇక ఆ ఫైల్ని ఓపెన్ చేసి చూస్తుంది. ఇంతలోకి దీప అలాగే జ్యోత్స్న ఇద్దరు కూడా ఫైల్ ఓపెన్ చేసి మొత్తాన్ని కూడా చూస్తూ ఉంటారు. ఇంతలోకి జ్యోత్స్న, చూడు దీప, అనవసరంగా ఈ పోటీకి ఒప్పుకున్నావు, ఇప్పటికే మీరు నెల రోజుల్లో నా పెళ్లి చేస్తానని నాతో ఛాలెంజ్ చేశారు, అది కనుక నువ్వు గెలవకపోతే నేను అడిగింది నువ్వు నాకు ఇవ్వాలి, ఇప్పుడు ఈ 15 రోజుల్లో నువ్వు సీఈఓ కాకుండా నా చేతిలో ఓడిపోవడం అవసరమా దీపా, ఇప్పుడే దీని నుంచి నేను తప్పుకుంటానని చెప్పే, ఇవన్నీ నీకు సెట్ కావు దీపా, బావని పక్కనుంటేనే నువ్వేమైనా చేయగలవు అని వెనకాలనే ఇక దీప గట్టిగా నవ్వుతూ, చూడు జ్యోత్స్న, నువ్వు ఏం చేశావో ఏం చేస్తావో కూడా నాకు బాగా తెలుసు, నా చేతిలో ఓడిపోతానని అప్పుడే భయంగా ఉందా నీకు, నా ఒంట్లో ఉన్నది శివనారాయణ రక్తం, అలాగే దశరథ గారి ఆలోచనలు, అలాంటప్పుడు నేను గెలవకపోతే నువ్వెలా గెలుస్తావు అని వెనకాలనే ఒక్కసారిగా జ్యోత్స్న షాక్ అయిపోతుంది. ఇక దీప అయితే ఆ ఫైల్ తీసుకొని మేనేజర్తో మాట్లాడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక కార్తీక్, ఏంటి పెద్ద మేడం, అక్కడ దీప స్పీడ్గా తన పని మొదలు పెడుతుంది, నువ్వేంటి ఇంకా ఫైల్ చదువుకుంటే ఇక్కడే కూర్చున్నావు, నాకు తెలుసు పెద్ద మేడం, నువ్వు నా భార్య దీప చేతిలో ఓడిపోతావు అని వెనకాలనే, అంత లేదు బావా, గెలిచేది నేనే, రాసి పెట్టుకో అని చెప్పేసి అంటుంది. ఇంకా ఒక పక్కన దీప అయితే రెస్టారెంట్కి వస్తుంది. అక్కడ రెస్టారెంట్లో ఉన్న అన్నిటినీ కూడా చెక్ చేస్తూ ఇక అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా పిలుస్తుంది. ఇక వాళ్ళందరూ కూడా గుడ్ మార్నింగ్ మేడం అని వెనకాలే గుడ్ మార్నింగ్. చూడండి, రెస్టారెంట్కి ముందు డిసిప్లిన్ అనేది ముఖ్యం. అవును, ఆ రెస్టారెంటు ఎంత డిసిప్లిన్గా ఎంత క్లీనింగ్గా ఉంటేనే వచ్చే కస్టమర్లు అంత అట్రాక్ట్ అవుతారు. కాబట్టి ఈరోజు నుంచి మన రెస్టారెంట్ క్లీన్గా ఉండాలి, అలాగే కస్టమర్ల ముందు మనం ఎప్పుడు కూడా ఏ రకంగానూ మాట్లాడుకోకూడదు, అన్నిటినీ నీట్గా ఉంచాలి, ముందు మనం వాటన్నిటినీ కూడా రెడీ చేద్దాం అని చెప్పి దీప కూడా వాళ్ళతో కలిసి పనిచేస్తూ ఉంటే, మేడం మీరు మాతో, చూడండి, సంస్థ ముందుకెళ్ళాలంటే ఆ యజమాని కూడా వాళ్ళతో పాటు పనిచేయాలి,
నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పేసి పనిచేస్తూ ఉంటుంది. ఇంతలోకి జ్యోత్స్న అలాగే కార్తిక్ రెస్టారెంట్కి వస్తారు. ఇక జ్యోత్స్న అయితే, చూడండి, ఈ రోజు నుంచి మన రెస్టారెంట్ నెంబర్ 1 పొజిషన్లోకి వెళ్ళాలి. కాబట్టి నేను ఈ రెస్టారెంట్కి పొజిషన్లోకి వెళ్ళాలంటే ఏం చేయాలో ఆల్రెడీ అంతా ప్లాన్ చేశాను. చూడండి, నేను చెప్పినవన్నీ కూడా రెస్టారెంట్కి తీసుకురండి. దీని ద్వారా రెస్టారెంట్ వాకింగ్ బాగా పెరుగుతుంది అని అక్కడున్న మేనేజర్కి అయితే చెప్తుంది. ఇక దాంతో ఒక్కసారిగా కార్తీక్ అయితే నవ్వుకుంటూ ఉంటాడు. ఏంటి బావా నవ్వుతున్నావు? రేపు చూడు వాకింగ్ ఎలా పెరుగుతుందో అని చెప్పేసి అంటుంది. ఇంకా అందరూ కూడా ఇంటికైతే వస్తారు. ఇంటికి రాగానే సుమిత్ర అలాగే పారిజాతం కాంచన అందరికీ కూడా భోజనాన్ని తినమని చెప్తారు. అందరూ కూడా కూర్చొని భోజనం చేస్తూ ఉంటే దీప అలాగే కార్తీక్ పక్కపక్కన కూర్చో ఉంటే, బావా ఏంటి పెద్ద మేడం, నువ్వు దీప పక్కన కూర్చొని తినడానికి వీల్లేదు. చూడు, నీ మైండ్ ఏమైనా చిన్న మెదడు చిదిగినట్టుంది. నేను 15 రోజులు దీపకి దూరంగా ఉంటాను, కంపెనీ విషయాల్లో జోక్యం చేసుకోనని చెప్పా. అంతేగాని నా భార్యతో నేను ప్రేమగా ఉండనని నీకు చెప్పలేదు. నా భార్యతో నాకు దూరంగా ఉంచాల్సిన ఆలోచన నీకు వస్తే దాన్ని వదులుకో అని చెప్పి కార్తీక్ దీప పక్కన కూర్చొని దీపకి భోజనం తినిపిస్తూ ఉంటాడు. అది చూసిన జ్యోత్స్నకి చాలా కోపం వస్తుంది. ఇక పారిజాతం రాత్రి అయ్యేసరికి జ్యోత్స్న గదిలోకి వస్తుంది. గ్రాని, నువ్వెందుకు వచ్చావు? నేను చెప్పేది వినవే. నువ్వు ఆ కార్తీక్ గారిని పట్టించుకొని నీ ముందున్నది వదులుకుంటున్నావే. గ్రాని, నేనేది వదులుకోవట్లేదు. చూడు, తాత నాకు 15 రోజులు గడువిచ్చాడు. కానీ రేపు ఒక్క రోజులోనే కస్టమర్స్ని రెస్టారెంట్కి ఎలా తెప్పిస్తానో, ఎలా నేను నెంబర్ 1 పొజిషన్లోకి తీసుకెళ్తానో చూస్తూ ఉండు. రేపు దీప రెస్టారెంట్లో ఈగలు తడుముకుంటూ ఉండాల్సింది. చూస్తూ ఉండు గ్రాని. కాకపోతే నేను చెప్పింది నువ్వు చేయాలి. ఏం చేయాలి? గ్రాని, రేపు నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. తాత వాళ్ళు ఇంట్లో అందరూ కూడా నా రెస్టారెంట్కి వచ్చేలా చెయ్యి. అలాగే దీప రెస్టారెంట్కి కూడా వెళ్ళేలా చెయ్యి. అప్పుడే కదా నేనేం చేస్తున్నానో వాళ్ళకి తెలుస్తుంది. సరే అమ్మా, అలాగే చేస్తాను మనోరాల అని చెప్పేసి అంటుంది. ఇక ఉదయం అవుతుంది. దీప అయితే రెస్టారెంట్కి వస్తుంది. ఇక అక్కడున్న రెస్టారెంట్లో వాళ్ళందరికీ కూడా, చూడండి, ఈరోజు మనం రెస్టారెంట్లో కొత్త నియమాలు పెడుతున్నాం అన్నీ చెప్పాను కదా అని అనగానే, మేడం మీరు చెప్పినట్టే తయారు చేస్తాం మేడం అని చెప్పేసి అనగానే ఇక క్యాన్స్తో ఒక్కసారిగా రెస్టారెంట్ బయట మజ్జిగ క్యాన్లు ఉంటాయి. ఇక దీప, చూడండి, రోడ్డు మీద వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఈ మజ్జిగ గ్లాస్ వచ్చిన వాళ్ళందరికీ ఇవ్వండి. ఇలా ఇవ్వటం వల్ల అందరికీ మన ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉందనే విషయం తెలుస్తుంది. అలాగే దాని ద్వారా మన రెస్టారెంట్లోకి వాకింగ్ కూడా పెరుగుతుంది అని అనగానే అక్కడ ఉన్న అందరూ కూడా గట్టిగా క్లాప్స్ కొడుతూ, మేడం ఈ ప్లాన్ సక్సెస్ అవుతుందా? ఖచ్చితంగా అవుతుంది అని చెప్పేసి దీప అంటుంది. ఇంకా ఒక పక్కన జ్యోత్స్న అయితే, నేను చెప్పిందంతా రెడీ చేశారా? రెడీ చేశాం మేడం, ఇదిగోండి గిఫ్ట్లు అని అనగానే, సరే ఈరోజు మన రెస్టారెంట్కి వచ్చిన వాళ్ళందరికీ గిఫ్ట్లు ఇస్తామని చెప్పేసి నేను చెప్పినట్టుగా యాడ్ రన్ చేశారు కదా? చేశాను మేడం అని అనగానే ఇక ఒక్కొక్కరు కూడా జ్యోత్స్న రెస్టారెంట్కి వస్తూ ఉంటారు. అది చూసిన జ్యోత్స్న, చూసావా బావా రెస్టారెంట్లో వాకింగ్ని ఎలా పెంచానో? చూస్తున్నాను పెద్ద మేడం. చూస్తూ ఉంటే నువ్వు ముందు అనుకున్న దానికి వెళ్ళిపోయేలా ఉన్నావు. ఏ బావా, దీప ఓడిపోతుందని భయపడుతున్నావా? నాకు తెలిసి నీ భార్య దీప అక్కడ ఈగలు రొప్పుకుంటూ ఉంటుంది పాపం అని అనగానే ఇక పారిచేతమైతే, రండి పోటీ అప్పచెప్పాం, మరి దీప ఎలా చేస్తుందో జ్యోత్స్న ఎలా చేస్తుందో చూడొద్దా ఏంటి అని చెప్పేసి శివనారాయణ అలాగే సుమిత్ర, దశరథ అలాగే కార్తీక్ అందరినీ కూడా జ్యోత్స్న రెస్టారెంట్కి తీసుకొస్తుంది. ఇక జనాలు అక్కడికి బాగా రావడంతో పారిజాతం, చూసారండి నా మనవరాలు మనుషుల్ని ఎలా తీసుకొస్తుందో అని వెనకాలనే దశరథ సుమిత్ర కూడా షాక్ అయిపోతారు. సుమిత్ర అయితే, జ్యోత్స్న మమ్మీ మీరేంటి ఇలా వచ్చారు? ఏం లేదమ్మా, రెస్టారెంటు నువ్వు ఎలా చేస్తున్నావో చూద్దామని వచ్చాం. వచ్చిన జనాలు చూస్తుంటేనే అర్థమవుతుంది నా కూతురు ఎంత గొప్పగా ఆలోచిస్తుందో అని చెప్పేసి అంటూ ఉంటే ఇక దశరథ శివనారాయణ కూడా అలా చూస్తూ ఉంటారు. ఇక తర్వాత పారిజాతం, ఈ పక్క వీధిలోనే కదా దీప ఉండే రెస్టారెంట్ కూడా, ఒకసారి దీప రెస్టారెంట్ కూడా చూద్దాం పదండి అని వెనకాలే ఇక జ్యోత్స్న, గ్రాని నేను కూడా వస్తాను బావ, మనం కూడా వెళ్దాం అని చెప్పేసి అంటుంది. ఖచ్చితంగా అక్కడ దీప ఈకలు రొప్పుతూ ఉంటుంది అని చెప్పేసి మనసులో అనుకుంటుంది. ఇక అందరూ కూడా అక్కడికైతే వస్తారు. రాగానే బయట దీప అరేంజ్ చేసిన మజ్జిగ క్యాన్స్ కనిపిస్తాయి. అది చూసిన పారిజాతం షాక్ అయిపోతుంది. అక్కడ చాలామంది వచ్చి మజ్జిగ తాగుతూ, నిజంగా ఈ రెస్టారెంట్ వాళ్ళు చాలా గొప్పవాళ్ళు,
ఈ ఎండాకాలంలో ఇలాంటి చల్లటి మజ్జిగ ఇస్తే అందరి దాహం తీరుతుంది. నిజంగా మీరు చాలా గొప్పవారు. అసలు ఈ ఒకప్పుడు ఇటువైపు రెస్టారెంట్ ఉందనే విషయం కూడా మాకు తెలీదు. ఈ మజ్జిగ ఇవ్వడం వల్ల ఇక్కడ రెస్టారెంట్ ఉందనే విషయం కూడా మాకు తెలిసింది అని అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అలాగే రెస్టారెంట్లో కూడా చాలామంది జనాలు కూర్చొని ఫుడ్ తింటూ ఉంటారు. ఇక పారిజాతం అయితే ఈ దీప మామూలుది కాదు అని చెప్పేసి అనుకుంటుంది. ఇంకా జ్యోత్స్నకు వచ్చిన రెస్టారెంట్లో జనాలే ఎక్కువ మంది ఉన్నారండి, ఇక్కడ తక్కువ ఉన్నారు కదా అని పారిజాతం అంటుంది. అవునవును అని వెనకాలనే ఇక అందరూ కూడా ఇంటికైతే వచ్చేసారు. వచ్చేసిన వెంటనే ఇక దశరథ, నాన్న ఒక్కసారి ఇది చూడండి అని వెనకాలనే శివనారాయణ ఇక అది మొత్తాన్ని చూసి జ్యోత్స్న అని గట్టిగా అరుస్తాడు. దాంతో జ్యోత్స్న కిందకి వస్తుంది. ఏమైంది తాత అని వెనకాలనే నేను రెస్టారెంట్కి ఎంత ప్రాఫిట్ వచ్చింది అని వెనకాలనే అది తాత అని చెప్పేసి జ్యోత్స్న ఇక నిన్న రెస్టారెంట్ మొత్తం సేలు 5,40,000 తాత అని చెప్పేసి అంటుంది. దాంతో ఇక దీప నీ రెస్టారెంటు నిన్న ఎంత సేల్ చేసింది అని వెనకాలనే ఇక దీప తాతయ్య అది 4,10,000 అని వెనకాలనే ఇక పారిజాతం అబ్బో అంటే జ్యోత్స్న ముందు రోజే ముందు స్థానంలో ఉందన్నమాట అని వెనకాలనే అవును దీప ఇప్పటికైనా నువ్వు తప్పుకుంటే మంచిది అని జ్యోత్స్న వెనకాలనే ఇక దశరథ తప్పుకోవాల్సింది దీప కాదు జ్యోత్స్న నువ్వు. డాడీ నేను దీప కంటే ఎక్కువ చేసినప్పుడు నన్ను తప్పుకోమంటున్నావేంటి? తమరు ది రెస్టారెంట్ కోసం ఖర్చు పెట్టిన ఖర్చులు లెక్క వేయద్దా? అది ఏంటి జ్యోత్స్న నువ్వు ఖర్చు పెట్టిందేమో 6,50,000 కానీ నిన్న వచ్చింది 5,40,000 లాస్ నష్టం ఎంత? అది డాడీ అది అని అంటూ ఉంటే ఇక కార్తీక్ మరి దీప తాత అని వెనకాలనే దీప 4,20,000 సేల్ చేస్తే దీప ఖర్చు పెట్టింది కేవలం 40,000 మాత్రమే అని వెనకాలనే ఒక్కసారిగా జ్యోత్స్న షాక్ అయిపోతుంది. దీప చాలా మంచి ఆలోచన చేశావమ్మా, నీ ఆలోచన వల్లే రెస్టారెంట్ ముందు స్థానంలోకి వెళ్తుంది అని అందరూ కూడా దీపని పొగుడుతారు. సో ఫ్రెండ్స్, అప్కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి.